వాంఛ ఈ రోజు నెరవేరబోతా ఉంది. పొడవైన రైల్వే ట్రాక్ ఉన్నటువంటి నియోజకవర్గం మంది. గోపాలపట్నం నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ ఇరువైపులా ఉండేటువంటి గ్రామాలతో కూడినటువంటి ప్రాంతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం. మన అదృష్టం 4 రైల్వే గేట్లు ఉండేవి. రామూర్తి పంతులపేట, 104, మర్రిపాలెం, పాత గోపాలపట్నం, ఇప్పుడేమో చంద్రనగర్. ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ నిబంధన. ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్లో నిధులు మంజూరయ్యి మనకి అండర్ పాసెస్ రూపంలోనో ఫ్లైఓవర్ల రూపంలోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. రామూర్తి పంతులపేటకు వచ్చేటప్పటికి అలాంటి కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయింది. ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేటు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. రైల్ గేట్ మూసేశారు. రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్ నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి 3 కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆరంభమైంది. రైల్ గేట్ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి తలంపు మదిలో పడింది. అక్కడి నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సెంట్ ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ కన్సెంట్ ఏదైతే ఉందో, జిల్లా కలెక్టర్ల నుంచి మాకు అభ్యంతరం లేదు, ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేయమని చెప్పామో ఆ అండర్ పాస్ నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ జరగడం ఒక్కొక్కటిగా మీరు చూశారు. అక్కడ 104 కానీ, అదేవిధంగా మర్రిపాలెం కానీ, అదేవిధంగా పాత గోపాలపట్నం కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రనగర్ కానీ ఈ రకమైనటువంటి